తెలియటం లేదా? సరే, ఇందులో ఏముందో తెలుసా? ఏముంది? చూడు, నీకిష్టమైన కారు బొమ్మలు అన్నీ ఉన్నాయి. అన్నీ నీకే, తీసుకో. నాకు అంకుల్ గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు సార్ ఇవన్నీ తేవటం? అనవసరమైన ఖర్చు. చూడండి వినోద్, పిల్లల మీద ఖర్చు అనుకోకూడదు. బాబు, మీ అమ్మ నాన్నగారు ఎక్కడుంటారు? విజయవాడలోనండి. ఇక్కడ మీరు ఒంటరిగా ఉంటున్నారా? అవునండి. అమ్మా నాన్నని రమ్మని పిలిచాను, సొంత ఇల్లు వదిలి రానన్నారు. నేనొచ్చింది ఈ మధ్య కదండి, కొన్నాళ్ళు ఆగి వాళ్ళని కూడా ఎలాగోలా తీసుకొస్తాను. మీరిలా అనుకోకుండా వచ్చారు. ఒక్క ఫోన్ చేసుంటే మీకోసం ప్రత్యేకంగా ఏమైనా చేసుండేదాన్ని. మీరు అలా చేస్తారని నేను ఫోన్ చేయలేదండి. అనవసరంగా మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని. సరే, మీ ఇద్దరూ మాట్లాడుతుండండి, నేనిప్పుడే వస్తాను. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏం వద్దు, జస్ట్ కాఫీ ఇవ్వండి చాలు. అలాగే బాబు. అమ్మా, కావ్య ఎక్కడుంది? వచ్చిందిరా వినోద్, స్నానం చేస్తోంది. సరే, మేనేజర్ గారు వచ్చారు, తొందరగా రమ్మనమ్మా. అలాగే. అయ్యో, వారిని ఎందుకని తొందర పెట్టడం, నిదానంగానే రానివ్వండి, అర్జెంట్ పనేం లేదండి. కావ్య, కావ్య. ఏంటమ్మా? అన్నయ్య వాడు మేనేజర్ గారు వచ్చారు, త్వరగా రా. అలాగే, 5 నిమిషాల్లో వస్తున్నాను. సరే. వినోద్, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి సార్ అది? ఏ రాక్షస మొహం అయితే మళ్ళీ జీవితంలో చూడకూడదనుకున్నానో, సరిగ్గా ఇవాళే ఇప్పుడు మీ ఇంటికొచ్చే ముందు మళ్ళీ నాకు కనిపించింది. మీతో ప్రతిసారి గొడవపడే ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయి అనకండి వినోద్, నాకు కోపం వస్తుంది. నేను మీ హౌస్ అడ్రస్ కోసం వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే ఎవరూ సరిగ్గా చెప్పడం లేదు. అటు తిరిగి నిలబడి ఉంటే ఎవరో అనుకుని ఎక్స్క్యూజ్ మీ అన్నాను, అంతే మళ్ళీ అరుపులు కేకలు. ఏంటి సార్, మీకు ఆ అమ్మాయికి అస్సలు పడకుండా పోయింది? సర్లే వదిలేయండి వినోద్. మీ చెల్లెల్ని కలవడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ రాక్షస టాపిక్ ఎందుకు? మీ సిస్టర్ ఐడియా వల్ల సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్పారు. నా పేరు ప్రమోషన్ లిస్టులోకి ఎక్కిందని హెడ్ ఆఫీస్ వాళ్ళు అంటున్నారు. నిజంగా నాకు ప్రమోషన్ గానే వచ్చిందంటే అందుకు మీ సిస్టరే కారణం. వన్ మినిట్ వినోద్. ఓకే సార్. హలో సార్, ఎయిర్పోర్ట్ నుంచి నేను రాంబాబుని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి రాంబాబు. సార్, ఇక్కడ క్లియరెన్స్ లో చిన్న ప్రాబ్లం సార్. వాట్ ప్రాబ్లమా? పేపర్స్ లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది సార్. మీ సిగ్నేచర్ అవసరం పడింది. ఫ్లైట్ కి ఇంకా 2 గంటలు ఉంది. నేను మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇటు వచ్చేసరికి ఫ్లైట్ మిస్ అవ్వచ్చు. అందుకని మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది, లేదంటే హాఫ్ లోడ్ అవుతుంది సార్. అరే, ముందు చూసుకోవద్దా? అయినా అంతమంది ఆఫీస్లో ఉండి ఏం చేస్తున్నట్టు? చెక్ లిస్ట్ ఉండదా? హాఫ్ లోడ్ అయితే రేపు హెడ్ ఆఫీస్లో ఎవరు సమాధానం చెప్తారు? నేను ఇప్పుడు గెస్ట్ మీట్లో ఉన్నానయ్యా. ఇక్కడి నుంచి బయలుదేరి రావాలంటే అట్లీస్ట్ 1.5 అవర్ పడుతుంది. ఎందుకు ఇలా లాస్ట్ మినిట్లో టెన్షన్ పెడతారు? సారీ సార్, ఇట్ వోంట్ రిపీట్ అగైన్, ప్లీజ్ సార్. ఫోన్ పెట్టవయ్యా, వస్తాను. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? నథింగ్, నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, వస్తాను. అదేంటి బాబు, కాఫీ అన్నా తాకుండా బయలుదేరుతున్నారు? లేదమ్మా, నేను ఇంకో రోజు వస్తాను. అర్జెంట్ డిస్పాచ్ వర్క్ ఉంది, చిన్న మిస్టేక్ చేశారు. అయ్యో, అందుకే వెళ్లాల్సి వస్తుంది. సార్, మీ అర్జెన్సీ నాకు అర్థమైంది. జస్ట్ కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. సారీ వినోద్, ఇట్స్ అర్జెంట్ మ్యాటర్. ఆంటీ, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇంకోసారి వచ్చి భోజనమే చేస్తాను. వస్తానంటీ. వస్తాను వినోద్. వినోద్, మీ సిస్టర్ని సారీ అడిగానని చెప్పండి. సారీ ఎందుకు సార్, నేను కావ్యతో చెప్తానుగా. ఓకే, బాయ్. పోనీ. బాయ్ సార్. అమ్మా, అన్నయ్య వాళ్ళు మేనేజర్ వచ్చారని చెప్పావు, ఎక్కడా?
ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. ఏంటన్నయ్య మీ మేనేజర్ వెళ్ళిపోయారు? అర్జెంట్ పని మీద ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సి వచ్చిందమ్మా. నిన్ను అడిగానని చెప్పమన్నారు. రేయ్, కాఫీ తీసుకో. నువ్వు కూడా తీసుకో. ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఆయన చూడలేదు. ఛ, ఈ రోజు కూడా చూడలేకపోయాను. అమ్మా అర్చన, రెడీ అయ్యావా? అయ్యాను సరే, అత్తయ్య. త్వరగా రా. గోపి, ఏరా గోపి, బ్యాంకుకి వడ్డీల్లో ఏవో తేడాలున్నాయన్నావు, కనుక్కున్నావా? కనుక్కున్నానమ్మా. ఒక బ్యాంకులో రూపాయి పావలా ఉంది, ఇంకో బ్యాంకులో రూపాయన్నర ఉంది. ఇప్పుడు మనం వెళ్లే బ్యాంకులో వడ్డీ ఎంతరా? రూపాయన్నరమ్మా. వాళ్లే గోల్డ్ లోన్ ఇస్తా ఉంటున్నారు. అంత వడ్డీ అంటే మనం నెలలా వడ్డీ కట్టడం కష్టమవుతుందేమో గోపి. ఏమంటావురా? నేనేమంటానమ్మా, ఖచ్చితంగా అవస్థే అవుతుంది. నాకే చాలా భయంగా ఉంది. అనవసరంగా నేను ఇబ్బంది పెడుతున్నానేమో గోపి, కానీ అవతల వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నామేమోనని భయం కూడా ఉంది. పిని, ఏం పిని, తయారయ్యారా? అయ్యామమ్మా, కానీ చిన్న సమస్య వచ్చి పడిందమ్మా. సమస్య ఏంటది? ఆ బ్యాంక్ వడ్డీలు నెలలా కట్టడం మా వల్ల అవుతుందా అని. వడ్డీలే కట్టలేకపోతే ఇక అసలెప్పుడు తీరుస్తాం? ఆ స్థలానికి పెరిగే రేటు ఈ వడ్డీలకే సరిపోతే ఇంక మనకేంటి లాభం అని. ఆ గోపి, నీకు లోనిచ్చే బ్యాంక్ వాళ్ళు ఎంత వడ్డీ అన్నారు? రూపాయన్నర అన్నారు. రూపాయి పావలాకి ఈ మధ్య వడ్డీలు ఇవ్వట్లేదట. పిన్ని, మీరేం భయపడకండి. నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. మీ లోన్ ₹1 వడ్డీకి నేను అరేంజ్ చేస్తాను, సరేనా? అలాగేనమ్మా. గోపి, కవిత చెప్పిన వడ్డీ కాస్త నయమే కదరా, అక్కడే తీసుకుందాం. ఏమంటావ్? నీ ఇష్టం. అర్చన, అర్చన, ఇంకా నిలబడి ఉన్నావేంటమ్మా? వెళ్ళి నగలు తీసుకురా. అవతల బ్యాంకులు కట్టేసే టైం అవుతుంది. వెళ్ళమ్మా. సరే అత్త, ఇప్పుడే తెస్తాను. అత్తయ్యా, అత్తయ్యా, ఏంటమ్మా, ఏమైంది? నగల్లో 10 తులాల నెక్లెస్ కనిపించట్లేదు అత్తయ్యా. ఏమిటమ్మా నువ్వనేది? నిజమత్తయ్యా, నెక్లెస్ కనిపించట్లేదు. నెక్లెస్ ఒకటే కనపడటం లేదా? నగలు మొత్తం కనపడటం లేదా? ఆ నగలన్నీ ఉన్నాయత్తయ్యా, ఆ నెక్లెస్ ఒకటే కనిపించట్లేదు. నగలన్నీ ఉండి నెక్లెస్ మాత్రమే కనపడకపోవడం ఏంటి? సరిగ్గా వెతుకమ్మా. అటు ఇటు ఎక్కడైనా పడిందేమో చూడు. వెళ్ళు. సరే. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళి వెతుకు. అమ్మా, దొరికింది. ఇదిగో ఇక్కడ ఉంది. ఎందుకు అర్చన ప్రతిదానికి కంగారు పడతావు? నువ్వు భయపడ్డావు, మమ్మల్ని అందరినీ భయపెట్టావు. ఒక్క క్షణం ఊపిరాగినంత పని అయింది. 10 తులాల నెక్లెస్ అంటే మాటలా? కాసేపు కాళ్ళు చేతులు ఆడలేదనుకో. అయినా నగలు అలాగా పెట్టుకునేది. అన్నీ ఒకచోట జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదమ్మా. ఏం పిల్లలో ఏమిటో, ప్రతిదీ నిర్లక్ష్యమే. దొరికింది కదా, పదండి, మంచి టైంలోనే బయలుదేరదాం. అవన్నీ జాగ్రత్తగా సర్ది తీసుకునిరా. సరే అత్తయ్య. రా అర్చన, రా. పదమ్మా, మనకంతా మంచే జరగాలని ఈ నగలన్నీ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాం. రా. చూడమ్మార్చన, ఆ నగలు దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకో. ఈ లక్ష్మి అష్టలక్ష్ముల్ని వెంట తీసుకురావాలని కోరుకో. మా ఇంటి మహాలక్ష్మివి. స్థలం నీ పేరు మీద కొంటున్నావు. ఇక నుంచి
పట్టింది బంగారం కావాలి. దండం పెట్టుకోమ్మా. తీసుకోమ్మా. పద. అయ్యయ్యో, ఏంటి అపశకునం? శుభమాని బయలుదేరుతుంటే ఇలా లక్ష్మీదేవి నేల మీద పడ్డమేంటి? భయపడకు భాగ్యం పిన్ని, అదేం అపశకునం కాదు. నట్టింట్లో నేను తిష్ట వేసుకుని కూర్చుంటానని మంచి శకునమే చెప్పింది లక్ష్మీదేవి. లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా ముందు బయలుదేరండి. అంతేనంటావా? అంతే పిన్ని, ముందు బయలుదేరండి. సరే. అవును, నువ్వు మగధీర సినిమా చూసావా? అయ్యో, ఏంటి సార్ మీరు? మా ఆయన రిలీజ్ అయిన 2వ రోజే తెచ్చారండి టికెట్లు. అందులో నీకు ఏ సీన్ నచ్చింది? హీరో ఆ 100 మందిని చంపుతారు చూడండి, ఆ సీన్ నచ్చింది. అబ్బో, అది చాలా మంచి సీను. అవునండి. గోపి, మనం వచ్చి ఇంతసేపు అయింది, పట్టించుకునే వాళ్ళే కనపడటం లేదేంట్రా? మన సంగతి చూడకుండా వాళ్ళేంట్రా కథలు కాకరకాయలు చెప్పుకుంటున్నారు? వెళ్ళి ఒకసారి అడుగు. అలాగే అమ్మా. సార్, ఏంటి? నగలు తాకట్టు పెట్టడానికి అప్లికేషన్ ఇచ్చి చాలాసేపు అయింది. ఎంతవరకు వచ్చిందో కొంచెం చూస్తారా? ఏమయ్యా, ఇదేమైనా మార్వాడి కొట్టు అనుకుంటున్నావా? అలా నగలిచ్చేస్తే ఇలా డబ్బిచ్చేయటానికి? ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ప్రాసెస్ ఉన్నాయండి. మీ అప్లికేషన్ మేనేజర్ టేబుల్ మీద ఉంది. సంతకం అయ్యాక మీ పని మొదలు పెడతాం. అప్పటిదాకా కాసేపు వెయిట్ చేయండి. వెళ్ళండి. అవును, లంచ్ ఏం తీసుకొచ్చా? ఏం తీసుకొస్తాను సార్, ఎప్పట్లా మామూలు భోజనమే. ఏమన్నారు గోపి? పిలుస్తామని చెప్పారు. ఇంకా ఎప్పుడురా వాళ్ళు పిలిచేది? వచ్చి కూర్చొని ఎంతసేపు అయింది? నడువులు పీకుపోతున్నాయి. కాస్త వడ్డీ తక్కువనగా ఇక్కడికొచ్చింది. నాకే చికాగ్గా ఉంది. ఎందుకమ్మా విసుక్కుంటావు? కాస్త ఓపిక పట్టు, పిలుస్తానని చెప్పారు కదా. ఏం ఓపికరా? ఓపిక పట్టేంత వరకే పడతారు ఎవరైనా. అరే, మనం ఇలా చూస్తూనే ఉన్నాం. వాళ్ళేమో వాళ్ళ ముచ్చట్లు, సినిమా కథలు, నవ్వులు. ఇది అవసరమా వాళ్ళకి? మనకేమైనా ఊరికే ఇస్తున్నారా? మన నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. కవిత, నువ్వు వెళ్ళి అడిగిరా. పిన్ని, కాస్త నెమ్మదిగా మాట్లాడు. ఇది బ్యాంకు. మన అవసరానికి మనం వచ్చాం. కాస్త ఓపిక పట్టక తప్పదు. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కదా. ఏంటమ్మా ఉండేది? ఇది వాళ్ళ పని కాదా? నేనేం కాగలేను కానీ వెళ్ళి అడగండి అంటే ఏదో ఒక సమాధానం చెప్తారు. నేనే వెళ్ళి అడుగొస్తానుండు. అది కదమ్మా. నాకైతే సినిమా చాలా బాగా నచ్చిందండి. ఏమండి, ఏంటమ్మా? నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందామని వచ్చాం. వచ్చి 2 గంటలైనా మా విషయం ఏం తేల్చలేదే? ఏమ్మా, ఇప్పుడేగా చెప్పాను. నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళి కూర్చోవమ్మా, పిలుస్తాం గాని. ఇంకా ఎంతసేపు అండి కూర్చునేది? వచ్చాం, మా పనులన్నీ పూర్తి చేశాం. మీరేమో హాయిగా కబుర్లాడుతూ కూర్చొని మమ్మల్ని కూర్చోండి కూర్చోండి అంటారే. చూడండి, అనవసరంగా మాట్లాడకండి. మేనేజర్ దగ్గర నుంచి కాగితం రాందే మేమేమీ చేయలేం. నువ్వేమన్నా మా మీద దయదలిచి వచ్చావా? వడ్డీ తక్కువని వచ్చావు. కాసేపు వెయిట్ చేయలేరా? వెళ్ళమ్మా. సార్, గోపి, నేనే సార్. అమ్మయ్యా, ఇప్పటికి మోక్షం కలిగిందన్నమాట. ఎవరండి ఈవిడ? మా అమ్మగారండి. సర్లే, నగలు తీసుకురండి. అర్చన, ఇది
ఇదిగోండి సార్. మొత్తం 45 తులాలు అన్నమాట. అవునండి. ఓకే. ఒక్క నిమిషం. ఏమ్మా, ఇది బంగారమేనా? అలా అడుగుతారేంటండి? అంతా బంగారమే. ఏంటమ్మా బంగారం? ఇది కవరింగ్ నగ.